స్టఫ్డ్ అరటికాయ బజ్జీల్ని తయారు చేసుకోవడానికి ముందుగా అరటికాయల్ని పీల్ తీసేసి ఇలా పల్చగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరి పొడవుగా ఉంటే మధ్యలోకి చీల్చుకోవాలి. వాటిని వాటర్లో వేసి ఉంచుకోవాలి నల్లబడిపోకుండా. తర్వాత ఒక బౌల్లోకి శనగపిండి తీసుకొని దానిలో తగినంత ఉప్పు, కారం, వాము, చిటికెడు వంట సోడా కూడా వేసి నీళ్లు వేసుకొని జాగ్రత్తగా ఇలాగా మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. అంటే కొంచెం గరిటె జారుడు విధంగా ఉండే విధంగా. అయితే దీన్ని పిండిని కలిపేశాక చేత్తో బాగా మిక్స్ చేసుకున్నట్లయితే దానిలో ఎయిర్ బబుల్స్ లాంటివి పోయి పిండి అనేది గుల్లగా అయ్యి మనకి బజ్జీలు బాగా మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట. దానికోసమని ఇప్పుడు అరటికాయ ముక్కల్ని అందులో వేసేసి పిండిలో ముంచి ఇలా నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో వేయించుకుంటే మనకి అరటికాయ బజ్జీలు రెడీ అయిపోతాయి. వీటిని ఇప్పుడు స్టఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది గోదావరి జిల్లా స్పెషల్ అనమాట. దానికోసమని అరటికాయల్ని మధ్యలోకి ఇలా చీల్చుకుని దానిలోకి ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొద్దిగా ఉప్పు, కారం, నిమ్మరసం కూడా పిండుకుని వాటిని అందులో పల్లీలు వేయించిన పల్లీలు కూడా మిక్స్ చేసుకుని వాటిని మనం అరటికాయ బజ్జీల్లో మిక్స్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట.